రైట్. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఎంపీలతో సీఎం జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ సమన్వయకర్తలతో జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు జగన్. కొంతమందికి స్థానం కల్పించడం కష్టమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇన్ఛార్జీలతో కొత్త లిస్టు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మన అప్డేట్స్ అమరావతి నుంచి మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ఏంటి తాడేపల్లి ప్యాలెస్ అప్డేట్స్ ఏంటి? రెండు రోజుల నుంచి అంటే గత వారం జరిగింది, మళ్ళీ 2 రోజుల నుంచి దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చారు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చారు, బసవ సత్యనారాయణ, ఉత్తరాంధ్ర నేతలందరూ కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళందరికీ రకరకాల సర్వే రిపోర్ట్స్ చూపిస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రధానంగా సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ ఏంటి, దానికి సంబంధించి గెలిపే అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు ఇతర నేతలు చెప్తున్న మాటలతో డిఫర్ అయినా ఫైనల్ గా జగన్ చెప్పే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్తూనే ఉన్నారు పైకి. మరి వాళ్ళ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. మొత్తానికి ఇవాళ కానీ రేపు కానీ ఫైనల్ అవ్వచ్చు. బహుశా ఒక 30-40 మందితో ఒక లిస్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఓవరాల్ గా ఒక 50 వరకు మార్పులు ఉండొచ్చు. ఒక 20-25 మంది సీట్లు ఎగిరిపోయే అవకాశాలే ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం కనిపిస్తుంది. మరి ఇవాళ కూడా ఒక డెసిషన్ తీసుకుంటే కనుక ఈ లిస్ట్ బయటకు వస్తుంది. మరి అసంతృప్త ఎమ్మెల్యేలు వాళ్ళని ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, పక్కన టీడీపీ జనసేనలోకి వెళ్తారా, లేకపోతే కాంగ్రెస్ కూడా పుంజుకునే అవకాశాలు ఉంటున్నాయి అన్నారు కాబట్టి కాంగ్రెస్ చూస్తారా అనేది చూడాల్సిందే. మొత్తానికి ఇదొక కీలక పరిణామంగా ఇంతమంది ఎమ్మెల్యేల సీటు కన్నా కోల్పోతే వాళ్ళు తీసుకునే స్టాండ్ కూడా కీలకంగా మారే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద మీరు చెప్తున్నట్టు చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సఫర్ అవుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేయమని కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటి, ఐపాక్ సర్వేనా, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సర్వే చేశారని, కొన్ని ఇట్లా సర్వేల ఆధారంగా జగన్ చేస్తున్నారంటారు. నిజంగా బయటకు వచ్చి మీడియా ముందు చెప్తున్నంత హుందాగా నిజంగా జగన్ నిర్ణయాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే ప్రధానంగా ఇక్కడ సర్వేల మీదే కొంతవరకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఏ క్యాండిడేట్ ఏ రకంగా ఉన్నారు, జనంలోకి ఎంతవరకు వెళ్ళారు, ప్రభుత్వ పథకాలను జనంలోకి ఎంతవరకు తీసుకెళ్లారు అనేది ఒక సర్వే రిపోర్ట్ తోనే ఉంది. ఐపాక్ టీమ్ కొన్ని, అదేవిధంగా కొన్ని సంస్థలతో సర్వేలు కూడా చేయించుకునే ఉన్నారు. అయితే సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా డిఫర్ అయితే వాళ్ళని వ్యక్తిగతంగా కూడా సర్వే చేయించుకోమని చెప్తూ ఉన్నారు. వేరే సంస్థతో చేయించుకున్నా పర్వాలేదు, ఎవరితో చేయించుకున్న పర్వాలేదు. ఆ సర్వేలో కనుక అతనికి అనుకూలంగా వస్తే టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పడుతున్నారు. దీంతో వాళ్ళు కూడా పొద్దున్న రికార్డు ఏ రకంగా వస్తుంది ఏంటో ఆందోళన కూడా వాళ్ళలో వ్యక్తం అవుతుంది. మొత్తానికి చాలా వరకు సర్వేల మీద ఆధారపడి క్యాండిడేట్ గెలిపే అవకాశాలు డిసైడ్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వైసీపీకి 150 సీట్లు ఉన్నాయి కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలే అందరినీ కంటిన్యూ చేయడం వల్ల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. పక్కన తెలంగాణలో అభ్యర్థులను మార్చుకుపోవడం ప్రభావం పడింది కాబట్టి ఆ దిశగా కూడా ఇక్కడ మార్పులు చేర్పులకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు గత 18 నెలలుగా ఎవరైతే జనానికి దగ్గరగా ఉన్నారో ఎవరు లేరు, ఎవరి రికార్డు ఏ రకంగా ఉందని చూస్తే ఈ మార్పు చేర్పులు ప్రధానంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే ప్రశ్న మొత్తం మీద ఎంతోమంది ఇప్పటివరకు 60 నుంచి 80 అంటున్నారు, ఎంతమంది 80 సీట్లు మార్చే అవకాశం కనిపిస్తుంది ఆ సిట్టింగ్ని? అంటే యాక్చువల్ గా ఒక 50-60 మార్పులు అయితే ఉండొచ్చు. సీట్లు పోయి వాళ్ళు సంఖ్య ఒక 20-25 ఉండొచ్చు, కానీ మార్పులు ఉండొచ్చు. అంటే ఇప్పుడు విడుదల రజనీ ఉంది, చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చారు. అదే ఆదిమూల సురేష్ ని కొండెప్పుకు మార్చారు. అలా కొంతమందికి స్థానచలనాలు వచ్చాయి. పూర్తిగా టికెట్ పోలేదు. పూర్తిగా టికెట్ పోయిన వాళ్ళు ఫస్ట్ లిస్ట్ లో ఒకళ్ళిద్దరు కన్నా ఎక్కువ లేరు. అలాగే ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రకటించినప్పుడు కూడా ఎక్కువ మందిని ఇక్కడి నుంచి అక్కడికి, లేకపోతే ఎంపీలను ఎమ్మెల్యేలు చేయటం, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయటం, అది లేకపోతే రాజ్యసభ ఇవ్వటం, ఈ మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఓవరాల్ గా అసలు సీటే కోల్పోయిన వాళ్ళు ఒక 20-25 మంది వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి లాస్ట్ మినిట్ లో అది కొంచెం తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ ప్రసన్న.